వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే ఒక చాలా స్పెషల్ వంటకం చేసుకొని తిందాము. స్పెషల్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడు చేయండి కాబట్టి స్పెషల్ అని చెప్తున్నా. ఒకటి రెండు సార్లు చూసినా చేసేటప్పుడు తిన్నా, ఫ్రెండ్స్ ఇస్తే తిన్నా. కాకపోతే నేను ఒకటి రెండు సార్లు చేసింట, అంతకుమించి పెద్ద ఎక్స్పర్ట్ నేను కానీ ఆ విషయంలో. బట్ ఓ రకంగా ఇండైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. బట్ చాలా వెతికినలేండి, అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇదేదో బాగుంది అనుకుని ఆ మెథడ్లో చేసుకునికి వచ్చిన అనమాట. ఏం చేద్దామంటే మన దగ్గర చామకూర ఉంది. అయితే కొన్నేమో గడ్డలు వస్తాయి, కొన్నేమో ఆకుకూరకే పనికి వస్తాయి అన్నట్టు ఉంటుంది కొన్ని. సో ఆ చామకూర దానికి బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్ వస్తుంది, చూసారే మీరు? ఇంతకుముందు వచ్చింది, తీద్దాం అనుకొని అప్పుడు తీయలేదు. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుకుంటే సడన్గా ఇట్లా చూస్తే ఒకటి కనపడ్డది పువ్వు. చెప్పాను కదా, ఆకు ఉండే చెట్టు వేరు, దుంప వచ్చే వేరు ఉంటుంది. ఆ వెరైటీస్ కొంచెం వేరే ఉంటాయిలేండి. ఆకు వచ్చేదానికి మాత్రం సూపర్ పువ్వు వచ్చింది, ఎల్లో కలర్ పువ్వు వస్తుంది. కొంచెం వచ్చింది, చూపిస్తా. అయితే ఈరోజు స్పెషల్ ఎందుకంటే నేను కొంచెం ఎక్సైట్మెంట్తో అనమాట, హ్యాపీతో ఉన్నా. ఎందుకంటే మా ఆయన నాకు గడియారాలు ఇప్పించండు, కొత్తవి. గడియారం కాదు, గడియారాలు. నేను ఇక ధరించే ఆభరణాల్లో అదొకటి ఇంపార్టెంట్ కాబట్టి. సో అట్లనే పెద్ద బ్రాండ్ గీండ్ ఏమి ఉండదు నాకు చూడడానికి డయల్ నచ్చాలా, పెట్టుకునికి కంఫర్ట్గా ఉండాలా, సూపర్ ఎంజాయ్ చేస్తా. చాలామంది ఏంటంటే నువ్వెందుకు శ్రీదేవి రైట్ హ్యాండ్కి పెట్టుకుంటావు అట్లా అని అడిగినారు. కొందరేమో మీరు వాచ్ పెట్టుకునే తీరును బట్టి మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారని మనస్తత్వ శాస్త్రం చెప్తుందని కొందరు చెప్పారు అనమాట. అప్పుడెప్పుడో చెప్పినారు. సో ఆ రకంగా ఏమో నాకు రైట్ హ్యాండ్కి పెట్టుకోవడమే ఇష్టము. వాచ్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను రైట్ హ్యాండ్కే పెట్టుకుంటా, బాగుంటుంది నాకు. అందరిలాగా మనం ఎందుకు కొంచెం తేడా ఉండాలనే మెంటాలిటీ లేదు అది. సో ఆ రకంగా ఒకటి కాదు, రెండు కాదు, 5 వాచ్లు అనమాట. నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తెప్పించిండు. సో ఎక్కువ కాస్ట్ పెట్టనియను, మామూలు రేంజ్ ఉంటాయి. సో తెప్పించిండు, అది విషయం. ఆ ఖుషిలా మా ఆయనకు ఈరోజు చామాకు పొట్లాలు చేసి పెడదామని డిసైడ్ అయిపోయి వచ్చిన. రండి చామాకు తెంపుకోపోదాం. శ్రీదేవి ఇట్లా కూడా చేస్తుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా లేతగా ఉందో. ఇది ఎండాకాలం ఎండిపోతుంది, మళ్ళీ దానంతటదే మొలుస్తుంది అనమాట. మళ్ళీ చిగురులు వస్తాయి, ఆకులు వస్తాయి, మళ్ళీ ఎండాకాలంలో పోతుంది, మళ్ళీ వస్తుంది, అట్లా నడుస్తుంది ఇది. మీకు ఫ్లవరింగ్ ఏడ కనబడతలేదు కదా, చూపియనా? ఆడెన్నో కూసుంటే కనబడ్డది, వీడికి వచ్చినాక నాకు కూడా కనబడతలేదు. కనపడమ్మా మా వాళ్ళకి ఒక్కటి ప్లీజ్ 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 ప్లీజ్. దొరికింది. ఏడుంది? వావ్, నీకే దొరికిందా? ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూడండి. బాగుంది ఇట్లా కదులుతుంటే. పప్పు చాలా బాగుంటుంది. అండ్ చామాకు పొట్లాలకు మాత్రం లేత ఆకులు కావాలి కాబట్టి మన ఇంట్లోనే మనకు ఉంది కాబట్టి లేతయి తెంపుకొని పోదాం, మరింత లేతయి. ఎన్ని గీతలో, ఎంత వెరైటీ ఉందో ఆకు. ఇంకో ఆకు ఇంకా బాగుంది, చూపిస్తా. దీనికి ఏమన్నా ఇట్లుందో నిజంగానే బాగుందో నాకు తెలియదు, కానీ ఇట్లుంది. అమ్మా, మూడు రకాలుగా ఉన్నాయి అబ్బా. ఇదొకటి, ఇది మధ్యలో పెడదాం. ఇప్పుడు తీసుకోండి కెమెరాకు. కొంచెం పెద్దగా చేసుకుందామా, చిన్నగా చేసుకుందామా? పెద్ద ఆకులు కావాలి, చిన్న ఆకులు కావాలని కూడా తెలియదు నాకు. ఇది గుర్తు కూడా లేదు నాకు. అవును, ఇంతకుముందు చేసినా కానీ పొట్లాలు చేయనట్టున్నా, ఆకుకూర చేసినట్టున్నా, పప్పులు వేసినట్టున్నా. అది కూడా మా మామయ్య ఎట్లా తీయాలో నేర్పించిండు. పప్పులు వేసేటప్పుడు ఎట్లా తీయాలంటే, ఇప్పుడు అది దేనికి నేను ఒకటి చూపించాలి మీకు. పప్పులు వేసేటప్పుడు ఈయన లేస్తే ఉడకవన్నమాట. ఫస్ట్ టైము మా మామయ్య తెంపి చూసిన ఇలా, అప్పుడు ఈయనలు అక్కడనే ఉండిపోతాయి. ఇట్లా తీసి ఇచ్చారు మా మామయ్య. అదనమాట సంగతి. చాలు, ఎన్ని తింటాం? జర తక్కువ దేవుకొని తిందాం, ఊకే నూనెం తిందాం.
నాకు భలే అనిపిస్తాయి ఇవి తామరాకుల్లాగా. ఇదిగోండి మన చెట్టుకు తెచ్చిన ఆకులు అండ్ పొద్దున్న నానబెట్టిన శనగపప్పు 4 to 5 hours నానబెడితే సరిపోతుంది. ప్రాసెస్ చాలా సింపుల్ కాబట్టి చేస్తున్నా. పెద్ద ప్రాసెస్లో అయితే మనకు వల్ల కాదు, చేయను కూడా, ఓపదు కూడా మనకు. సో చాలా సింపుల్ ప్రాసెస్, టేస్టీ. చామ ఆకు పొట్లాలు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నానబెట్టిన శనగపప్పును ఇలా మిక్సీకి వేసుకుందాం. ఓకే, దీంట్లో కొన్ని పచ్చిమిర్చి. ఎండుమిర్చి ఎందుకో దీనికి సెట్ కాదు, అంటే మన పప్పు వడలకు సెట్ కాదు కదా, అట్లా అనుకుంటున్నాను నేను కూడా. ఒక 2-3 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం చాలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ధనియా పౌడర్, సరిపడా సాల్ట్, అంతే అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసినాం మనం. వీటిని ఒక్క తిప్పుకొస్తాం అంతే. ఇదన్నమాట, ఇట్లా కావాలి పేస్ట్. ఈ టైంలోనే కొంచెము సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు. సరిపోయింది సూపర్, సరిపోయింది. మామూలుగా కాదు, మన దాంట్లో చాలామంది చేసుకుంటారు, ఇదేం కొత్త రెసిపీ కాదు, కానీ మన చెట్టాకులు కదా, అందుకు స్పెషల్ అనమాట. ఇలా పెట్టామా. అయితే చాలా వీడియోలు చెక్ చేశాను ఇది స్టార్ట్ చేసే ముందు. ఇంకేమైనా కొత్తగా చెప్తారేమో, కొత్తగా నేర్చుకోవచ్చేమని. ఒకరేమో లోపల వైపు పిండి పెట్టి బయట ఇట్లా క్లోజ్ చేయమన్నారు, కొందరేమో ఇట్లా పెట్టి ఇట్లా క్లోజ్ చేయమన్నారు. ఏమో ఎట్లనో అట్లా చేసేద్దాం మనం. అండ్ కొన్ని వీడియోస్లో శనగపిండి సేమ్ బజ్జీల పిండిలాగా కలిపి పెట్టినరు, కానీ నాకు ఇదే మంచిగా అనిపించింది, అందుకే ఇట్లా చేస్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్ చేసినప్పుడు అటు ఇటుగా తిన్నా, కానీ నాకు ఈ టేస్టే నచ్చింది. ఇలా పెట్టి ఏం చేద్దాము, రోల్ చేద్దామా, పొట్లం కడదామా? మామూలుగా రోల్ చేసినట్టు కడతారు, ఏది బాగుంటుందబ్బా? ఇంతే, ఇదే పొట్లము. ఇది విడిపోకుండా దారం కట్టుకోవడమే, దారంతో సహా దేవుడే. అందుకే నైలాన్ తాళ్ళు, నైలాన్ దారాలు పెట్టకండి, మంచిగా పత్తితో చేసిన దారాలే వాడండి. ఇది పొట్లం అనమాట. ఇంకొకటి ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఒక్క లాజిక్ ఏమర్థమైందంటే, ఎంత పల్చగా పెడితే అంత బాగా కాలుతాయి. ఇది ఆకుతోని తింటారా? యా, నువ్వు ఎప్పుడు చేయలేదు? అది నా కూతురు అడిగే క్వశ్చన్ ఇదన్నమాట. ఇట్లా నేను పొరపాటున ఆల్రెడీ చాలాసార్లు చేసిన అని చెప్పిన అనుకోండి, ఇక నా కూతురు ఇట్లా వీడియో తీసినప్పుడు నేను ఎప్పుడు చేసి పెట్టలేదు మాకు ఇట్లా అన్నారు అనుకోండి, ఇక అయిపోయింది. మీరు క్లాసులు వీకుడు షురూ చేస్తే ఇక కామెంట్ బాక్స్ నిండిపోతుంది. ఏమన్నారబ్బా నిన్న పప్పు గుత్తితోనే కొట్టుకుంటే నెత్తి అంటే, కొట్టుకో శ్రీదేవి, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త కొత్త వంటలు చూపిస్తావా? ఇంకా నయ్యం పక్కన కళ్యాణ్ కూర్చుని పప్పు గుత్తి మంచి చెప్పలేరు, నా తల పగిలిపోతుండే. మామూలుగా పప్పు లోడలు చేసుకునే బదులు ఇట్లా చేసుకుంటే హెల్తీగా తిన్నట్టే ఒక రకంగా. ఎందుకంటే ఇది ఆకుతో సహా తింటాం కాబట్టి, రెగ్యులర్గా మసాలా వడ చేసుకుంటాం కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. నువ్వు పొడుగా ఒకటి అట్లా ఒకటి ఇట్లా
నాకు మొక్కజొన్న కంకులు మా వైపు పండవు, నిజంగా మా వైపు పండవు కాబట్టి పొత్తుతో సహా మంటలేసి కాలుస్తే బాగుంటాయని తెలియదు నాకు. సో మీరు చెప్తేనే నేర్చుకున్నా. అదేదో ముందే అడిగితే బాగుండేది కదా వేరే వీడియోలో. ఇవి కాల్చుకోవాలా, దీనికి ఏమన్నా స్పెషల్గా ఉందా అని అడిగితే చెప్పేటోళ్ళం మీరు. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. పనిలో పడి ఈ మధ్యకాలంలో టైం దొరకక ఏమవుతుందంటే ఏ రోజు వీడియో ఆ రోజు షూట్ చేస్తున్నా కాబట్టి మీరు ముందు రోజు చేసిన కామెంట్స్ అన్నిటినీ కొంచెమే గుర్తుపెట్టుకుంటున్నా తెలుసా. నాకు ఎంత ఇష్టమో అట్లా బాగా గుర్తుపెట్టుకొని మీతో మాట్లాడడం అంటే, కానీ చదువుతున్నా ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా మర్చిపోతున్నా. అంత వర్క్ ప్రెజర్లో ఉన్నా, అది విషయం. ఏం వర్క్ లేదు, మీ వర్కే. అయ్యో ఆ ప్యాకింగ్ చేసే వరకు తాతలు దిగొస్తున్నారు, అంత పెద్ద ప్రాసెస్లో. దీన్ని ఇంకోలాగా చూద్దాం, అన్నిటికి ఒకసారి దారం కట్టుకుందాం. మనోళ్ళు వెనకటికి ఏం చేసిరంటే ఏ ఆకుకు తగ్గట్టు ఆకు వంట, ఆ రకమైన వంటలు సృష్టించి పెట్టేసారు మనకు. ఇందాక సడన్గా అనుకుంటున్నా, అవును ఇట్లా తమలపాకుతో చేయొచ్చు కదా అని అనుకొని అనుకుంటున్నా. అది గింత అట్లా ఉంటుంది, ఏం మడుస్తాం ఏం తింటాం. బాగా కడుతున్నాడా? అట్లా కళ్యాణ్కి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. పప్పు గుత్తి పట్టుకొని పక్కకు కూసో కళ్యాణాన్ని, అయిపోతుంది, నా బుర్ర పగిలిపోతుంది. అప్పుడు అన్ని వంటలన్నీ కాకరకాయ పోయి కీకరకాయ అయినట్టు విచిత్రంగా చూపిస్తా, మీ ఇష్టం. ఒక్కటన్నా ఒక షేప్ వచ్చిందా? ఎట్లెట్లనో వచ్చినాయి అవి. అవును, ఈ సైజు ఆకులు ఇంకేమైనా తింటామా మనము? ఆలోచించాలబ్బా. ఇవాళ చాలామంది మెసేజ్లు పెట్టారు, మెయిల్స్ చేశారు. బాదాం గింజలతో పెరుగు తోడు పెట్టుకున్నాం, సూపర్ శ్రీదేవి అని పెట్టారు. ఒకరిద్దరు మాత్రం అస్సలు బాగా రాలేదని పెట్టారు. నాకు తెలియదు. ఇప్పుడు 90% సక్సెస్, 10% ఫెయిల్ అంటే అది నా తప్పు కాదు కదా. సో అందుకేంటంటే అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన తెలుగుంటి పెరుగు తినాలంటే ఏం చేయండి అంటే, వీడికెళ్ళి పోయేటప్పుడు ఒక 10-12 బాదం గింజలు పెరుగులో నానబెట్టినవి తీసుకొని పొండిసార్లు ఏడాది పాటు దిల్దార్గా తినొచ్చు మన పెరుగు. ఫస్ట్దేమో పెద్దగా వచ్చింది, లాస్ట్దేమో ముద్దగా వచ్చింది, మధ్యలోదేమో పొడుగుగా వచ్చింది. ఇట్లా చేసిన శ్రీదేవి అనకండి, ఇది ఇంతే, ఏమున్నా నోట్లకే పోతుంది కదా. రండి దేవుకొని తిందాం. ఇలా దారంతో సహా మెల్లిగా ఆయిల్లో వదులుకోవడమే. కొందరు ఈ చామాకు పొట్లాలను స్టీమ్ చేస్తారండి. సో స్టీమ్ చేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేయడము, లేదంటే షాలో ఫ్రై చేయడము, రకరకాలుగా చేశారు. బట్ నేను మాత్రం కంప్లీట్గా ఆయిల్ ఫ్రై చేసేసి డీప్ ఫ్రై చేసేసి చేస్తున్నా. అయితే ఇది అంతా కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్. జనరల్గా మనకి ఎట్లుంటుందంటే ఆయిల్ ఒకసారి ఫ్రై చేశాక మళ్ళీ సెకండ్ టైం దాన్ని వాడొద్దు, హెల్త్కి మంచిది కాదు అని తెలుసు, మనకి వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు. అయితే ఇంత కాస్ట్లీ ఆయిల్ను అట్లా ఒక అర్ధ కిలో వడేయాలంటే మనకు కూడా మనసు ఒప్పదు కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోలేము, కొంచెం ఎక్కువ పోయాల్సి వస్తుంది. మనం అవసరానికి మించి కొంచెం పోస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తాయి కొన్ని వంటలేమో సెట్ అయిపోతాయి. అయితే ఈ మధ్యకాలంలో కాదర్వల్లి గారి అమ్మాయి ఉంటుంది కదా సరళ, తన వీడియోస్ చూస్తున్నప్పుడు ఒకటి చెప్పింది అనమాట. ఒక జనరల్ క్వశ్చన్ అడిగారు ఇలాగే, ఆయిల్ ఏం చేయాలి, మళ్ళీ వేడి చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటా, హెల్త్కి మంచిది కాదంటారు కానీ అంత ఆయిల్ చూస్తూ పడేయలేము కదా అనేది క్వశ్చన్ అనమాట. అది జనరల్గా అందరికి వచ్చే క్వశ్చనే. సో తను ఏం చెప్పిందంటే, ఆ ఆయిల్ను తీసి పెట్టుకొని నెక్స్ట్ డే 2-3 రోజులు కూరల్లో వేసేసుకోండి. కానీ తాలింపు వేయడానికి ముందు, ఫ్రై చేయడానికి కానీ తాలింపు వేయడానికి కానీ మళ్ళీ హీట్ చేయకండి డైరెక్ట్గా. దాన్ని ఎట్లా యూజ్ చేయాలంటే,
అన్ని కర్రీస్ అన్నీ కలిపేసి ఆయిల్ డైరెక్ట్గా పోసేయడమా, అంటే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టి కొన్నిసార్లు ఉప్పు కారాలు అన్నీ కలిపి అండ్లని నూనె వేసి పెడుతుంటాం కదా స్టవ్ మీద, అట్లా వండుకోమన్నది. అంతేగాని మళ్ళీ తాలింపు పెట్టే ప్రాసెస్, మళ్ళీ పోపు వేసే ప్రాసెస్ చేయొద్దనమాట. డైరెక్ట్గా కలిపేసి పెట్టుకోవాలి. అది కొంచెం అంటే గుడ్డిలో మెల్ల అంటారు కదా, అదనమాట విషయం. నాకైతే నచ్చింది ఐడియా. ప్రతిసారి కళ్యాణ్ ఇట్లా చూస్తాడు, పడే అంటాడు, ఏ తిట్లు తింటా మెల్లగా దాచిపెట్టి. అట్లా నిజంగా నేను అట్లనే చేస్తాను చాలాసార్లు. అరే నేను కొంచెం కరెక్ట్గానే ఫాలో అవుతున్నా కదా అనిపించింది నాకు. ఇదిగోండి చామాకు పొట్లాలు చిటికెలో రెడీ. ఇలా వడ్డించేసుకుందామే. తిట్టకండి, మీకు ఒకటి చూపిస్తా. మీతో ముచ్చట్లలో పడి పిండిలో ఉల్లిపాయలు వేయడం మర్చిపోయా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇవి 2 మంచిగా ప్లేట్లు వడ్డించి పక్కన కొంచెం ఉల్లిపాయలు వేసి దాని మీద నిమ్మకాయ వెండిస్తా. ఇంతకు మించి నేను ప్యాచప్ చేయలేను దీన్ని. ముచ్చట్లు ఎంత పని చేసినాయి అది విషయం. ఓకే, బాగున్నాయి కదా. ఇవి కళ్యాణ్ నాకు ఇచ్చిన వాచి గిఫ్ట్లు, సొమ్ములు అడగంగా ఇట్లాంటివి అనమాట. చూపియాలనా? ఏ కంపెనీ ఎంత అని అడగకండి, నాకు తెలియదు. నాకు నచ్చింది పెట్టుకోవడమే నా పని. ఇట్లా పెట్టనా, ఒక గిఫ్ట్కు ఒక పొట్లం ఇస్తా, సరేనా? ఇదనమాట రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు కదా ఈ మధ్యలో. అట్లా మా ఆయన గిఫ్ట్లు ఇచ్చిందండి, నేను ఇది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.